లాస్ట్ వీడియోలో పాప వినాశనంను షేర్ చేశాను కదా. ఈ వీడియోలో ఆకాశగంగనైతే చూపిస్తాను. ఈ తీర్థమునకు ఆకాశగంగ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి వివాహం జరిపించే సందర్భమున గంగను భువికి రప్పించడం వలన ఆకాశగంగ అనే పేరు వచ్చిందంట. అలాగే ఆకాశగంగ ప్రదేశమున అంజనాదేవి ఒక పుష్కరం పాటు తపస్సు చేసి ఆంజనేయ స్వామి వారిని గర్భమును ధరించిందని కూడా చెప్పుకుంటారు. ఈ తీర్థము కూడా శ్రీవారి పాద పద్మముల నుండి ఉద్భవించిందని బాగా నమ్ముతారు. ఈ ఆకాశగంగ కూడా శ్రీవారి ఆలయంకు ఉత్తర దిశగా 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ తీర్థమున స్నానం ఆచరించడం వలన పాపకార్యములు తొలగిపోయి పుణ్యకార్యముల ఫలం దక్కుతుందని కూడా ప్రజలు బాగా నమ్ముతారు. ఇక్కడ మేము ఏ విధమైన స్నానం ఆచరించలేదు, కానీ కాళ్ళు కడుక్కొని అయితే వచ్చాము. అంతేనండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.